హలో అండి అందరికీ. హన్వీని కొద్దిసేపు ఆడిపించుకోవడానికి వినాయక్ సాగర్ పార్క్కి అయితే తీసుకొని వచ్చాము. ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. రెండు సైడ్ల ఏనుగులు వచ్చే వాళ్ళందరికీ వెల్కమ్ పలుకుతున్నాయి చూడండి. ఈ పార్క్ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఏమీ ఉండదు. రిమైనింగ్ ఏ పార్క్కి అలా వెళ్ళినా కానీ 10 రూపాయలు లేదంటే 20 రూపాయల టికెట్ ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి అలా లైటింగ్స్ అన్నీ ఆన్ చేస్తారు. చాలా బాగుంటుంది లోపలైతే. ప్రతి ఒక్క చెట్టుకైతే లైటింగ్స్ అరేంజ్ చేసి ఉంటారు. స్కూటీలు బైకులు అన్నీ వెళ్తున్నాయి కదా, అదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కుకి అయితే చాలామంది వస్తూ ఉంటారు. జిమ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి, చిన్నపిల్లల్ని ఆడిపించుకోవడానికి కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ పెద్ద స్టిక్ అడ్డం పెట్టేస్తున్నారు, డైరెక్ట్ లోపలికి స్కూటీలు బైకులు అలా వెళ్తాయి అనేసి. స్టిక్తో పాటు వాచ్మెన్ కూడా అక్కడే ఉంటాడు. బైక్లను స్కూటీలను డైరెక్ట్ లోపలికి వెళ్ళనీయకుండా చూసుకుంటూ ఉంటాడు. ఈ పార్కింగ్ ఏరియా ఈవినింగ్ అయిపోతే ఫుల్ బైకులు కార్లతో ఫిల్ అయిపోయి ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. రెండు సైడ్ల ప్లాంట్స్ పెద్ద పెద్దగా, ప్రతి ఒక్క చెట్టుకి లైటింగ్స్ అరేంజ్ చేసి ఉంటారు. ఇక్కడ వినాయక చవితి అప్పుడు వినాయక నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు. సైడ్స్న పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు చూడండి, బియరు, విఘ్నేశ్వరుడు. అలాగే లోపలికి వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి. చాలా పెద్ద పార్క్ ఇది. చూడండి రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది. కొంతమంది చిన్నపిల్లలను ఆ బొమ్మలపై కూర్చోబెట్టి ఫోటోలు అయితే తీస్తూ ఉంటారు. అందుకనేసి ఆ బొమ్మలపై కూర్చోబెట్టకూడదు అనేసి బోర్డు పెట్టారు. ఇంకొంచెం ముందుకు అలా వెళ్తే పెద్ద సింహం ఉంటుంది. ఈ సింహం దగ్గర అయితే ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. ఈ బొమ్మలు బాగా కనిపించడానికి లైటింగ్ వాటి మీద పడేలాగా లైట్స్ అరేంజ్ చేసి ఉంటారు. కొంచెం అలా ముందుకెళ్తే ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే ప్లే ఏరియా. ఈవినింగ్ అయిపోయిందంటే ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా వీకెండ్స్ కదా, ఇంకా నిండిపోయి ఉంటుంది పార్క్ అంతా. చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. చిన్న చిన్న వాటిపైన హన్వీని కూడా కూర్చోబెట్టాను, కానీ 1 year పాపే కదా, కూర్చోలేకపోయింది, జారి పడుతుంది. పిల్లలు కింద పడ్డా కానీ ఏమి కాకుండా కింద మెత్తగా ఉండడానికి మ్యాట్ లాగా సెట్ చేశారు. ఇక్కడ నడుస్తూ ఉన్నా కానీ చాలా స్మూత్గా ఉంటుంది. ఉయ్యాల, జారుడు బండ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ నుండి తిరుమల కొండలు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. దగ్గర నుంచి చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్ని ఆడిపించుకోవడానికి, వాకింగ్కి, జిమ్ కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకొంచెం ముందుకు అలా వెళ్తే పెద్ద ఏనుగు అయితే కనిపిస్తుంది. ఇక్కడ బొమ్మలన్నీ రియల్గా ఉన్నట్లుగానే ఉంటాయి. ఇంకా పెద్ద గుర్రము. వ్యూ చూడండి ఎంత బాగుందో. రెండు సైడ్ల చెట్లు, పైన కొండలు కనిపిస్తూ, ఆ లైటింగ్స్ చాలా బాగుంటుంది. వాకింగ్ చేయడానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళేసి మళ్ళీ రౌండ్గా తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసేయచ్చు. ఇదంతా మిడిల్లో వాటరు. ఇక్కడ వినాయక చవితి అప్పుడు నిమజ్జనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా, నిమజ్జనం టైంలో 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుంది. నిమజ్జనాలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఈవినింగ్ టైంలో అలా కొండలను చూసుకుంటూ చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా పెద్దవారు వాకింగ్ చేయడానికి, జిమ్ చేసుకోవడానికి ఈ ఏరియా అంతా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి అందరూ సైక్లింగ్ ఎలా చేస్తూ ఉన్నారో. వీటి కోసమే కాకుండా టైంపాస్ కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈవినింగ్ అలాగా. ఇక్కడ వాకింగ్ అలానే కాకుండా ఫోటోషూట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంత మంచి వ్యూ ఉంటే కానీ ఫోటోషూట్లు జరగకుండా ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ ఆ కొండలు ఇవన్నీ కనిపిస్తుంటే మా చిట్టి తల్లి ఇంకా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మొత్తం తిరుగుతూ ఉంది పార్క్ అంతా. చూడండి హన్వీని బయటికి కానీ తీసుకొని వచ్చినామంటే బాగా ఎంజాయ్ చేస్తుంది మొత్తం తిరుగుతూ. ఇంట్లో ఉంటే ఒక్కటే కదా, బోర్ కొడుతుంటుంది తనకి డైలీ. ఇంకా ఈ ప్లేస్ అయితే కొంచెం పెద్దగా ఆడిటోరియం లాగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ వాటరు, ఆ లైటింగ్స్, ఫ్రంట్ సైడ్ కూర్చోవడానికి స్టెప్స్ కూడా అరేంజ్ చేసి ఉంటారు. ఇంకా ఆ స్టెప్స్కి రెండు సైడ్లన లైటింగ్స్ కూడా అరేంజ్ చేసి ఉంటారు. చాలా మంచి వ్యూ అదైతే. ఇక్కడ వాటర్ అయితే ఇప్పటికీ కొంచెం తక్కువగానే ఉన్నాయి. నిమజ్జనం టైంకి అయితే కానీ ఫిల్ అయిపోతుందంట. ఈ పార్క్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఇంకా మా చిట్టి తల్లి అయితే కానీ కొన్నిటి మీద కూర్చొని ఆడుకుంది. ఇంకా ఎక్కువసేపు ఉండకుండా కొద్దిసేపు ఆడిపించేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హన్వీ తిరుపతి వ్లాగ్స్.